యూఎస్ఏఎస్ ఒక న్యూ పాలిసీనైతే అప్డేట్ చేసింది. 3:30 మార్చ్ 30లో. ఆల్రెడీ ఈ టాపిక్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. బట్ అప్పుడేంటంటే ఇలా తీసుకురాబోతున్నారు న్యూ రూల్స్ అని చెప్పేసి. బట్ ఇప్పుడేంటంటే ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినట్లే. సో, దాని నుంచైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీని ద్వారా ఏంటంటే హెచ్1 రానియండి, L1R, హెచ్4 ఈఏడీస్, గ్రీన్ కార్డ్స్‌కి కొంచెం ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది అని చెప్పేసి. మోస్ట్‌లీ వీసా హోల్డర్స్ కంటే ఎక్కువగా కూడా రిఫ్యూజెస్ ఎవరైతే ఉంటారో అండ్ ఎవరైతే ఇల్లీగల్‌గా ఉంటున్నారో, కొంచెం అంటే రిఫ్యూజెస్‌లో వచ్చేసి గ్రీన్ కార్డ్స్ పొందే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటది. యాక్చువల్‌గా మనం అనుకుంటాము గానీ, యూఎస్ఏలో ఎవరైతే లీగల్‌గా అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి ఉంటారో వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అలా గాకుండా ఏదో ఒక విధంగా యూఎస్ఏకి వచ్చేసి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక టాక్సీ డ్రైవర్‌గా యూఎస్ఏలో వర్క్ చేస్తున్న వాళ్ళు అసలు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉండవు. వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఏమి ఉండదు. ఈ వీసాల టెన్షన్ ఏమి ఉండదు. నెలకి $7,000-8,000 సంపాదిస్తారంట. బట్ మనకేమో ఎప్పుడు చూసినా ఈ వీసాల టెన్షన్‌లు ఇదే తలనొప్పి. యూఎస్ఏలో ఎవరైతే లీగల్‌గా ఉండి అన్నీ ప్రాపర్‌గా ఉంటాయో వాళ్ళకి ఎక్కువ మెంటల్ టెన్షన్ ఉంటది. బట్ చాలామంది ఏంటంటే ఈ రిఫ్యూజెస్‌కి వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అన్ని విధాలుగా ఉన్నోడికే ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటది యూఎస్ఏలో. సో, ఇంకా ఈ వీడియోలో అయితే ఈ పాలిసీస్ గురించి ఆల్రెడీ షేర్ చేసా ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటిదనేది ఇంకొంచెం చెప్తానంతే. న్యూగా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొంచెం నా వీడియోస్‌కి ఎక్కువ పుష్ వస్తది. నాకు కూడా కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తది ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి. సో, జస్ట్ లైక్ చేయండి. న్యూగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే న్యూగా ఈ రిజల్ట్స్ వచ్చాయి కదా! దాని గురించి అడుగుతూ ఉన్నారు. అప్పుడే ఆశలైతే ఏం వదిలేసుకోకండి. మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ వరకు కూడా మీకు ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడే ఇంకా ఆశలు సమాధి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వెయిట్ చేయండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే బెనిఫిషరీ ఐడీ ఇస్తాడు గానీ, నిజంగానే ఏసారా లేదా అనేది మనం చూడలేము. ఎంప్లాయర్ కానియండి, అటార్నీ వాళ్ళే దాని లోపలికి యాక్సెస్ ఉంటది. యూఎస్‌సిఐఎస్‌కి కదా! మనకు అలాంటి యాక్సెస్ ఉండదు. వీళ్ళేమన్నా జిమ్మిక్కు చేస్తారా? మనకేదో ఒక బెనిఫిషరీ ఐడీ ఇచ్చి అసలు వేస్తున్నారా లేదా అనేది నాకు చాలా పెద్ద క్వెషన్ మార్క్. మీరేమనుకుంటున్నారు? తప్పకుండా చెప్పండి. అంటే బెనిఫిషరీ ఐడీ ఇచ్చారు అంటే 100% ఏసినట్లే అంటారా? అంటే లెవెల్ 3కి, లెవెల్ 4కి 100% అంటున్నారు. లెవెల్ 4లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా అప్డేట్ ఏం రాలేదు అని చెప్తున్నారు. నిజంగానే వాళ్ళు వేశారా? అండ్ ఈసారి హైయెస్ట్ మనీ తీసుకుంటున్నారు. అంటే అటార్నీ ఫీజెస్ అని చెప్పేసి అవ్వని, ఇవ్వని $500 వరకు కూడా చార్జ్ చేసిన కన్సల్టెన్సీస్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? తప్పకుండా వేసినట్లే బెనిఫిషరీ ఐడీ ఇస్తే అని అనుకుంటున్నారా? లేదా? అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు గనుక తెలిస్తే. అదే ఈ లాటరీ ప్రాసెస్ గురించి. సో, ఇంక ఈ పాలిసీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ వెట్టిని ఇంకెక్కువ స్ట్రెంథెనింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ బలపరుస్తున్నారు అని. ఎవరైతే యూఎస్ఏ లోపలికి వస్తున్నారో ఎస్పెషల్లీ ఈ అసైలియం సీకర్స్ లాగా కానియండి అండ్ ఈ రెఫ్యూజెస్ లాగా ఇలా యూఎస్ఏలోకి ఎవరైతే ఎక్కువగా వస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క డేటాను మాత్రం ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా చూడాలి అని చెప్పేసి. సో, ఒకప్పుడు ఏంటి అంటే ఈ స్క్రీనింగ్, ఈ వెట్టింగ్ అనేది అంత స్ట్రిక్ట్‌గా లేకపోవడం వలన చాలామంది యూఎస్ఏలోకి రావడము అండ్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ లోపల క్రిమినల్ రికార్డ్ అవన్నీ ఉండడం వలన యూఎస్ఏకి చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అండ్ యూఎస్ఏ కంట్రీ లోపల ఉన్న నార్మల్ పీపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. సో, దీనిని ఎక్కువగా స్క్రీనింగ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పటి నుంచి యూఎస్ఏలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్పి. అప్పుడు చాలామంది రిఫ్యూజెస్ యూఎస్ఏలోకి వచ్చారు అని చెప్పి. అందువల్లనే ఈసారి వీళ్ళేంటంటే ఇలా ఎవరైతే యూఎస్ఏలో ఉన్నారో వాళ్ళని బయటికి పంపించాలి. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఒకప్పుడు 5 ఇయర్స్ ఈఏడీ ఇచ్చేవాళ్ళు ఈ రిఫ్యూజెస్‌కి వీళ్ళకి. బట్ ఇక ముందు నుంచి అన్ని సంవత్సరాలు కాకుండా ఓన్లీ 18 మంత్సే ఇస్తాము అని చెప్పి. ఒక 18 మంత్స్ ఇస్తే ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఎక్స్‌టెన్షన్స్ అని చెప్పేసి అండ్ మళ్ళీ ప్రాసెస్ చేసుకునే టైం లోపల అప్పుడు వాళ్ళ బ్యాక్ ఎండ్ మొత్తం హిస్టరీ చూసారు అనుకోండి. అందులోపల ఏదైనా తెలుస్తది కదా! ఓన్లీ ఒక రిఫ్యూజెస్‌తో వచ్చిన వాళ్ళకి ఆ ఈఏడీ తీసుకొని 5 సంవత్సరాలు అంటే అది చాలా లెంతీ ప్రాసెస్. 5 సంవత్సరాలల్లో వాళ్ళసలు ఎలా ఉంటున్నారో అదంతా కూడా తెలీదు కాబట్టి ఓన్లీ 18 మంత్స్‌కి తగ్గిస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ ఇది కూడా ఇంతకుముందు చెప్పాను. బట్ ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయింది. సో, ఇంక ఈ క్రిమినల్ రికార్డ్ చూసి వాళ్ళని ఇంకా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కోవిడ్ టైమ్‌లో తీసేసినటువంటి ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఫోటోస్ అది మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తున్నారు.
అంటే ఓల్డ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటిని లాస్ట్ 3 ఇయర్స్ ఫోటోస్ వరకే యాక్సెప్ట్ చేస్తారు. అంతకంటే ముందున్నటువంటి ఫోటోస్‌ని యాక్సెప్ట్ చేయకపోవడము. సో, వీళ్ళు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఈఏడీ ప్రాసెస్, హెచ్4 ఈఏడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ బయోమెట్రిక్‌కెళ్ళి మళ్ళీ ప్రాసెస్ కూడా చేసుకోవాల్సిందుంటది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ లేకపోయినా కూడా ఇప్పటికే చాలా డిలేస్ అవుతూ ఉన్నాయి. 6 మంత్స్ అంత డిలేస్ పడుతూ ఉన్నాయి. చాలామంది ముందు నుంచే అప్లై చేసుకుంటున్నారు. బట్ కరెక్ట్ టైంకైతే ఈఏడీ ప్రాసెస్ అవ్వట్లేదు అని చెప్పి. సో, ఇప్పుడు ఈ న్యూది ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా డిలేస్ అయితే చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానివల్లన ఏంటంటే వర్క్ గ్యాప్ ఏర్పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా 3 ఇయర్స్ ముందు అలా బయోమెట్రిక్ ఇచ్చుంటే మళ్ళీ న్యూగా కూడా వాళ్ళు బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. ఇంకా చాలామంది ఏంటంటే కొంతమంది ఫేక్‌గా ఏఐ ఫోటోస్ అవి కూడా ఇస్తున్నారు అని చెప్పి. అందువలన ఏంటంటే డైరెక్ట్‌గానే వచ్చి ప్రాసెస్ చేసుకోవాలి అని చెప్పి పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోయినా కూడా అంటే ఫ్రాడ్‌గా ఉండే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఏర్పడొచ్చు. బట్ నార్మల్‌గా ఉండే వాళ్ళకేంటంటే టైమ్ డిలేస్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ హెచ్1 అండ్ ఎల్1 వాళ్ళకి. హెచ్1 వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నా కానియండి, హెచ్1బీ ప్రాసెస్‌కి కానియండి, రెన్యువల్స్ కానియండి, ఇలా దేనికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉంటదో దాన్నయితే పబ్లిక్‌గా పెట్టుకోవాలి అని చెప్పి, లేదు అనంటే ఆర్ఎఫ్ఈస్ పడేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. సో, అందువల్లనే మీ యొక్క అకౌంట్ ఏంటి చాలామంది చాలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాన్ని అప్ టు డేట్ ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అలాంటివి అవి కూడా అప్ టు డేట్ ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి. అండ్ ఒకప్పుడు ఈ ఎల్1 వీసాస్ ఏవైతే ఉన్నారో వాళ్ళని సోషల్ మీడియా పెట్టిండ్రు. వీటి లోపలికైతే ఏం పెద్దగా ఎలో లేదు. అంటే వాళ్ళు ఇలా చేయాలి అనేది రూల్ ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇక ముందు నుంచి వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియా పెట్టింది స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో, అంటే ఏదైనా ముందు ప్రాసెస్‌కి వెళ్తున్నారు అనుకోండి. అంటే ఎల్1 ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నా. సో, వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ సోషల్ మీడియాది ఏదైతే ఉందో అది కూడా పబ్లిక్‌గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్పి. అదొకటి. అండ్ ఎల్2 వాళ్ళకైతే ఆబ్వియస్‌లీ ఏముండదు. అంటే వాళ్ళకి ఈఏడీ అదంతా ఏమీ ఉండదు కదా! ఐ-94ని బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో, ఇంక వాళ్ళకి ఎల్1ని బేస్ చేసుకొని ఎల్2 ఉంటది. దానికి పెద్దగా టెన్షన్ ఏమి ఉండదు ఇంకా ఎల్2 వాళ్ళకి. బట్ హెచ్4 వాళ్ళకి మాత్రం ఇంకా అది ఆల్రెడీ చెప్పా కదా! సో, అది. సో, ఇంకా ఏంటంటే ఎవరైతే బయట నుంచి యూఎస్ఏలోకి వస్తూ ఉన్నారో ఇక ముందు నుంచి ఫ్యూచర్‌లో వాళ్ళ యొక్క డేటాను ముందే తీసుకొని వీళ్ళు ముందే వాళ్ళ యొక్క హిస్టరీని చెక్ చేసి దెన్ ఓకే అని అనిపిస్తేనే వాళ్ళని యూఎస్ఏలోకి ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఆటోమేటిక్‌గా డేటాని ఆహ్, సో, కొన్ని ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి కూడా ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా చేయబోతున్నారు అని చెప్పి. అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకపోవడము, దానిని కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు కదా! బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే తప్పకుండా గ్రీన్ కార్డ్ అప్పుడు కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి తప్పకుండా అటెండ్ అయ్యేలాగా చేస్తారు అని చెప్పి. సో, ఇవన్నీ కూడా న్యూగా వచ్చినటువంటి పాలిసీ లోపల చేంజెస్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకప్పుడు చెప్పుకున్నవే. బట్ ఇవన్నీ ఏంటంటే మార్చి 3, 30 నుంచి మాత్రం ఇంకా వాళ్ళు పాలిసీ చేంజెస్ చేసి ఇక ముందు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి. సో, ఇది ఇందులోపల మనకి పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండకున్నా గూడా కొంచెం టైమ్ డిలేస్ అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఏదైనా అంటే ఎక్స్‌టెన్షన్స్ కానియండి వేటికైనా కూడా ఆల్రెడీ చాలా టైమ్ డిలేస్ ఉన్నాయి కానీ, ఇంకొంచెం డిలేస్ పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంతే. సో, ఇంకా ఇంతే అండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.